ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఒక అద్భుతమైన వాగ్దానము. ఒక మనుషుడు మనకు వాగ్దానం చేసినప్పుడు మనం ఎంతో ఆ మనుషుని మీద నమ్మకత్వాన్ని ఉంచుతాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు స్వయంగా మనతో వాగ్దానం చేస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో రాయబడిన మాట. దేవుడు వారిని ఆశీర్వదించిన ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆదాము గారికి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. ఈ ఉదయకాలం ఇదే వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇస్తున్నాడు. మీరు ఫలించాలి, అభివృద్ధి నొందాలి, విస్తరించాలి. యేసు ప్రభు మనకి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట. ఇంతవరకు ఫలాలు లేక, అభివృద్ధి లేక, ఫలింపు లేక, విస్తరించడం లేక ఉన్న స్థలంలోనే నువ్వు ఉంటున్నావేమో, ఉన్నటువంటి ఇరుకులను బ్రతుకుతున్నావేమో, లేమిలో బ్రతుకుతున్నావేమో, ఇబ్బందుల గుండా వెళుతున్నావేమో. ఈరోజు ప్రభు నీతో అంటున్నాడు, నిశ్చయముగా నువ్వు ఫలించాలి, నువ్వు అభివృద్ధి నొందాలి, విస్తరించాలి, భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. నీ ఉన్న స్థలంలో నుండి ఆ విధంగా దేవుడు ఈరోజు ఫలింపును పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అభివృద్ధి దిశగా దేవుడిని నడిపించునుగాక. అభివృద్ధిలో నుండి ఒక మహాభివృద్ధిని నువ్వు చూడాలి. ఇంతవరకు అభివృద్ధి లేని బ్రతుకు, పుష్పించలేని బ్రతుకు, చిగురించలేని జీవితం, ఒకవేళ ఫలింపు లేనటువంటి జీవితంలో నీవు ఉన్నావేమో, ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం. నీవు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించే విధంగా దేవుని ఆశీర్వాదం నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ఈ దినమంతా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఈ రోజు నుండి ఫలించండి, అభివృద్ధి నొందండి, విస్తరించండి, దేవుని సాక్షులుగా నిలబడండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ ఆల్వేస్. ఆమేన్.